హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్స్ యూట్యూబ్ ఛానల్ కి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు మేము బరువు తగ్గాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, జస్ట్ ఈ మాట అనగానే మీరు ఎవరైతే బక్కగా ఉన్న వాళ్ళు వీడియో చూస్తున్నారో వీడియోని స్కిప్ చేసి వెళ్ళకండి. మీరు చూడండి, ఒకసారి వీడియో చివరి దాకా చూస్తే ఎంత మంచి బెనిఫిట్ ఉంటుందో మీకు అందరికి తెలిసిపోద్దండి. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి డైటింగ్, ఆహారాలు కొన్ని స్టాప్ చేస్తా ఉంటారండి. ఇంకో కొంతమంది యోగా చేస్తా ఉంటారండి. ఇంకో కొంతమంది టాబ్లెట్లు, ఇంకో కొంతమంది ఆయుర్వేదం నుంచి వచ్చిన కొన్ని మందులు యూజ్ చేస్తా ఉంటారండి. అయినా సరే బరువు అనేది తగ్గరండి. సో మీ ఇంట్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ ఇంట్లో ఉండే ఒక చిన్న ఆకుతోని మీరు బరువు అనేది ఖచ్చితంగా తగ్గిపోతారండి. ఇది యూజ్ చేయడం వల్ల మీకు ఎన్ని లాభాలు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ గుండెకి మంచిది, మీ కిడ్నీలకు మంచిది, మీ కంటికి మంచిది, అదే విధంగా మీ నరాలకు మంచిది. ఇలా చాలా రకాలుగా మీకు మంచిగా యూజ్ చేసే ఒక మంచి పద్ధతి అని చెప్పబోతున్నాను. ఇంకొకటి, మీ ఒంట్లో ఉండే కొవ్వుని 0 లెవెల్లో మారుస్తుంది. ఎస్, నేను చెప్తున్నానండి. నేను చెప్పేది ఈ రోజు నేను చెప్పే ఏదైతే చెప్పబోతున్నానో దాన్ని 1 నెల రోజులు యూజ్ చేయండి. మీలో మార్పు గనక రాకపోతే, అంటే ఈ రోజు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, అదే విధంగా బక్కగా ఉన్న వాళ్ళు కూడా ఇది ఉంటుందండి. సో మేము బక్కగా ఉన్నాము, మాలో ఏమీ కొవ్వు పదార్థం ఏమీ లేదు, మేము హ్యాపీలే అనేసి అనుకోవద్దు. బక్కగా ఉన్న వాళ్ళు కూడా అంటే జిగురు కొవ్వు అనేసి ఉంటదండి. ఓకే, అది అస్సలు పోదు. ఇంకా లావుగా ఉన్న వాళ్ళలోనే ఆ కొవ్వు అనేసి కొంచెం మామూలుగా ఉంటదండి. అంటే మీకు ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యే విధంగానండి. ఒక ఏప చెట్టు పండ్ల పుల్ల మీరు చూసుకోండి. మీరు ఒకటేమో మెత్తగా ఉంటదండి, మనం నవలంగానే ఎటువంటి బరుసు అనేది రాదు. ఇంకొక చెట్టు పండ్ల పుల్ల మనం ఈడ్చుకుంటే అది బరుసుగా మెత్తగా అసలు కాదండి, పేడ్స్ అనేది అంటారండి. ఈ రెండింటిని మీరు పోల్చుకుంటే బక్కగా ఉన్న వారిలోని కొవ్వు అనేసి అధికంగా ఉంటుంది, జిగురు కొవ్వు అనేసి ఉంటుంది. లావుగా ఉన్న వారిలోని మెత్తగా కొవ్వు అనేసి ఉండడం జరుగుతుంది. ఈ మెత్తగా కొవ్వు వచ్చింది అనుకోండి, మనిషి లావు అనేది బాగా పెరిగిపోతారు, బలం అనేది ఉండదు కానీ లావు అనేది బాగా పెరిగిపోతారు. ఈ బక్కగా ఉన్న వారిలోని మొత్తం కొవ్వు అంటే శరీరం మొత్తం కొవ్వు ఉంటదండి కానీ బలవరు. ఉదాహరణ చూసుకుంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో చెప్తా ఉంటారు కదా, ఇంత పొట్ట వేసుకొని జుట్టు వేసుకొని ఆడు మగాడే గాని వేరే విధంగా ప్రవర్తిస్తాడు కదా, వాళ్ళ పేరు వద్దు, అలా ఉంటుందన్నమాట. సో అందుకని మీకు బరువు ఎక్కువ అయినప్పుడు కొంతమంది లావు అనేది తగ్గించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తా ఉంటారండి. ఇక కొంతమంది యోగాలు అన్ని మనకు అవసరం లేదండి, ఆయుర్వేదంలో కూడా అంత బెనిఫిట్ లేదులండి అనుకుని చాలా మంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటారండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీ ఆరోగ్యంలో చెడు కొలెస్ట్రాల్ ని, చెడు పదార్థాలను అన్ని తీసేసి మీ ఆరోగ్యాన్ని చాలా సింపుల్ గా తగ్గించే మంచి చిట్కా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక మంచి మార్గం చెప్పబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు నొక్కండి. నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఉంటుంది. వీడియో చివరిదాకా చూసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి టిప్స్ అనేసి చాలా మంది తెలుసుకుంటారు. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది. నేను ఈ రోజు చెప్పబోయే ఒక ఆకు చాలా మంది మీరు ఎక్కడ ఎతకాల్సిన అవసరం కూడా లేదండి. దీన్ని మేకలు అనేసి వివచ్చంగా తింటాయండి. ఎక్కడైనా కనిపిస్తే మనకు అలా అనేది వదలవన్నమాట. నేను ఆ ఏరియాలో ఒకటి చూశానండి, ఇక్కడ లేవండి, అందుకని నేను ఇప్పుడు ఖాళీతో వీడియో అనేది చేస్తున్నాను. ఏంటంటేనండి బచ్చల కూర, బచ్చల ఆకు. ఇది చాలా మంది మన పెద్దలు అప్పటి వాళ్ళు చెప్తా ఉంటే చాలా మంది బచ్చల కూర అనేసి అదేంటి ఇదేంటి అనేసి బచ్చల కూర మేము తినాం అంటారు. బచ్చల కూరతోని ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో చాలా మంచి రెమెడీస్, కానీ కూర రూపంలో కాదండి నేను చెప్తున్నాను. బచ్చల కూర అని చెప్పారు కదా, కూర వండుకొని శుభ్రంగా తిని అందులో కొన్ని కూరగాయలు వేసుకొని తినాలనుకుంటే అది వర్కౌట్ కాదు. ఎలా తినాలంటేనండి దీని 3 మార్గాలు ఉంటాయండి. ఈ బచ్చల కూర తినే పద్ధతి అంటే ఎవరైతే లావు అనేసి అనడం బదులు మీ ఒంట్లో కొవ్వు అనేసి తగ్గడానికి ఎలా మనం యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇది బెస్ట్ మెథడ్ అనేసి నేనైతే అనుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బచ్చల కూర ఒక 3 తీసుకురండి. తీసుకొచ్చి ఫస్ట్ దాన్ని మీరెవరైతే ఇలా పచ్చిగా తినడం లేదా కూర రూపంలో మీకు రిజల్ట్ అనేది రాదు, మాకు ఈ బచ్చల కూర మాకు ఎట్లా అనిపిస్తుందండి ఎలా తినాలి అనుకునే వాళ్ళకి ఒక 3 ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా మంచి నీటితో శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ నీటిలో గోరెచ్చగా దాన్ని ఉడికించండి. ఉడికించిన తర్వాత దాని వచ్చిన కషాయాన్ని, ఆకుల నుంచి వచ్చిన రసాన్ని మీరు డికాషన్ అంటే మనం గ్రీన్ టీ ఎలా తాగుతామో ఆ విధంగా మీరు తాగొచ్చు. ఒక్క లవంగాలు వేసుకొని లవంగాలు మాత్రం మర్చిపోకండి. నేను చెప్తున్నాను, లవంగం అనేసి అస్సలు మర్చిపోకండి. ఒకవేళ లాస్ట్ లో నింపినా చెప్పకపోయినా మీరు లవంగం అనేసి కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ బచ్చల కూర ఎలా తినాలి, ఎలా వాడాలి అనేసి నేను చెప్తాను.
ఒకవేళ బై మిస్టేక్ లో నేను చెప్పకుండా కూడా మీరు ఒక 2 లవంగాలు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఏదైతే మీరు 3 ఆకులు తీసుకొచ్చి బాగా ఉడికించి అందులో ఒక 2 లవంగాలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఆ నీళ్ళని వడగట్టుకొని కొంచెం గోరెచ్చగా ఉండినప్పుడు పరిగడుపుని ఉదయాన్నే తాగాలి. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి అండి, బచ్చల ఆకు అనేసి ఒక 5 తీసుకోండి. ఒక 5 తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక మన ఆ నీళ్లు తాగే గ్లాస్ ఉంటది కదా, ఆ గ్లాస్ నిండా నీళ్లు పోసేసి మిక్సీలో ఒక 5 ఆకులు శుభ్రంగా కడుక్కొని 5 ఆకులు అందులో వేసేసి బాగా మిక్సీ పట్టి ఆ వచ్చిన వాటిని మీరు జల్లెడతోని మనం జ్యూస్ ఎలా తయారు చేసుకుంటామో అలా పచ్చి జ్యూస్ అలా మీరు చేసుకుని తాగొచ్చు. అందులో 2 లవంగాలు వేయడం మాత్రం మర్చిపోకండి. 2 మాత్రం లవంగాలు వేయండి. సో ఆ విధంగా తీసుకోండి. ఇక లాస్ట్ లో వచ్చేసి మీరు ఎవరైనా సరే ఏదైనా మనం ఈ కషాయం లెక్క తయారు చేసుకుని అదే విధంగా జ్యూస్ లెక్క తయారు చేసుకుని ఇది కొంచెం టైం ఎక్కువ అవుతుందండి, మాకు కొంచెం సింపుల్ మార్గం అనేసి ఏదేమన్నా లేదా అనేసి అనుకున్న వాళ్ళకి ఒకటి చెప్తాను చూడండి. మీరు లవంగం పొడి ఎంతైనా పెట్టుకోండి. లవంగం పొడి అనేసి మిక్సీలో ఫస్ట్ పట్టుకోండి, ఫస్ట్ పొడి. ఆ తర్వాత బచ్చలాకు ఒక్కటి తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని అందులో ఒక చిటికెడు, ఓకేనా, అంటే మీకు ఎలా చెప్పాలంటేనండి ఒక టీ స్పూన్ ఉంటది కదా, కలిపే చెంచా ఉంటది కదా, ఆ చెంచా 1/2 చెంచా వేసుకొని ఆ బచ్చల ఆకు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని ఆ ఆకులలో కొంచెం పొడి వేసుకొని 1/2 స్పూన్ పొడి వేసుకొని నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకొని కిల్లి పాన్ పరాకు కిల్లి ఎలా మనం వేసుకొని మనం నవ్వులుతూ ఉంటాం ఆ విధంగా నవ్వులుకుంటూ ఉమ్మేయొద్దు. ఆ వచ్చిన రసాన్ని మీరు మింగుతా ఉండాలండి. ఇలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా చెప్తున్నానండి, నెల 15 రోజులు అంటే మీకు ఎలా అంటే 45 రోజులకి ఒకసారి ఈ రోజు నుంచి మీరు ఎవరైనా సరే ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఈ 3 పద్ధతిలో ఏదైనా ఒకటి పద్ధతి మీద వేయించుకొని ఈ రోజు మీరు వెయిట్ చూసుకోండి. ఫస్ట్ వెయిట్ చూసుకున్న తర్వాత ఈ ప్రక్రియ అనేది 41 రోజులు యూజ్ చేయండి. దాని తర్వాత వెయిట్ చూసుకోండి. మీలో గనక 1 కేజీ 2 కేజీలు గనక తగ్గినట్టు అనిపిస్తే దీన్ని అలాగే యూజ్ చేస్తా ఉండండి. 45 రోజులు మేము చేసినా కూడా మాకు రిజల్ట్ అనేది రాదనుకుంటే బంద్ చేసేయండి, దాని జోలికి వెళ్ళకండి. నేను చెప్తున్నాను ఇది పర్ఫెక్ట్ బచ్చల కూర అనేసి కూర రూపంలో తింటే మీకు రిజల్ట్ అనేది 0లో 0 కూడా రాదండి. నేను చెప్తున్నాను ఈ రకంగా తింటే మాత్రమే బచ్చల కూరతోని మీరు వెయిట్ లాస్ అనేది కంపల్సరీ అవుతారండి. నాకు తెలిసి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అదే విధంగా మీ శరీరంలో నేను ముందు చెప్పాను కదా, గుండె సమస్య, కంటి సమస్య, కిడ్నీ సమస్య ఈ అన్ని తొలగిపోతాయండి. వెంటనే తొలగదండి, నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇది చెట్ల ఆకుల నుంచి వచ్చే రిజల్ట్ కాబట్టి మీకు వెంటనే అనేసి కనిపించదు. ఒక 10 రోజులు వాడితే ఒక 1% అనేది మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ 1% రిజల్ట్ వచ్చిన వాటికి 10 రోజులు మనం యూజ్ చేస్తే ఎన్ని రోజులు యూజ్ చేయాలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ ఆయుర్వేదంలో అదే విధంగా నాటు వైద్యంలో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా మంది ఎందుకు దీనికి అలవాటు పడాలంటేనండి, ఈ ఎక్కువ రోజులు యూజ్ చేయాలి అంటే ఎవరి వల్ల కాదండి. ఇప్పుడు ఏమైనా వెంటనే జరిగిపోవాలి అనేసి మాత్రమే మనసులో ఉంటాయి. తొందరపాటు ఎక్కువగా ఉండడం వల్ల మనలో ఇలా జరుగుతుంది అన్నమాట. కొంచెం ఓపికతోని మనం గనక చేసినట్లయితే అన్ని అద్భుతాలే జరుగుతాయి. నేను చెప్తున్నాను, ఒకవేళ ఫ్యూచర్ లో నా మాటలే మీకు గుర్తొస్తాయో లేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న రానున్న రోజుల్లో మనిషికి చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజమో కాదో ఒకటి ఉదాహరణ చెప్తాను, మీకు తెలుసుకోండి. మీ ఏరియాలో ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అక్కడ తెలుసుకోండి. ఈ నిజంగా నేను చెప్తున్నాను. ఎక్కడైనా సరే మీరు ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ ఎక్కడైనా మీరు ఈ మరణ వార్త ఎక్కడైనా ఇంటుంటే లేదా న్యూస్ లో చూస్తుంటే ఎవరికి ఎక్కువ ఉన్నాయి సహజ మరణాలు, ఎవరికి ఎక్కువ ఉన్నాయి, మగవారికే ఎక్కువ ఉన్నాయి. అది ఎందువల్లనో కూడా మీరు కారణం కూడా తెలుసుకోండి. ఎక్కువగా గుండెకు సంబంధించింది, ఆరోగ్యకు సంబంధించిన మాత్రమే ఎక్కువగా ఉన్నారు. అదే విధంగా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. ఈ ఒక్క ఉదాహరణ చాలండి. నేను ఇది చెప్పింది మీరు అర్థం చేసుకుంటే నిజంగా మనం ప్రకృతి పైన మనం ఆధారపడాలా లేదా అనేసి మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది నన్ను ఒక సోదిగాడో లేదా ఒక ఏదో ఒకటి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, దానికి ఒక లోగో అనేసి పెట్టుకుంటాడు, ఎస్ఎస్ రాజమౌళి అలా పెట్టుకుంటాడు, అలా లోగో పెట్టుకుని జనాలందరినీ ఫ్రాడ్ చేస్తున్నాడు. ఒక ఆలోచన వస్తుంది. అది అందరికీ రాదండి, నేను అందరికీ అంటలేను, కొంతమంది విధవాళ్ళకే. అలాంటి విధాలు తొందరగా వెళ్ళిపోతారు నాకు తెలిసి. ఎందుకంటేనండి ఇన్ని రోజులు మీకు అంత కరాఖండిగా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రోజులు ఎప్పుడు నేను చిన్నతనంలో యూజ్ చేశానండి, కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు నేను యూజ్ చేయాల ప్రకృతి నుంచి. ఇప్పుడు నేను ఈ వీడియో కాకుండా ఇంకో వీడియో కాకుండా ఫస్ట్ వీడియో చూడండి, తెలిసిపోద్ది నేను ఎలా ఎందుకు మాట్లాడుతున్నాను అనేసి. నాకు అనుభవం అయింది. చాలా మంది చెప్తా ఉంటారు కదా, నీ యూజ్ చేసావా, నీ యూజ్ చేశానండి, చేసిన తర్వాతనే ఇలా నాకు ఎన్ని మందులు యూజ్ చేసినా నాకు బెనిఫిట్ అనేది ఉండలే. ఇంట్లో ఉండే దినుసులే నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించాయి. ఇప్పటి నుంచి నాటు వైద్యం గురించి నేను ఎక్కువగా చెప్తాను. మీరు చూసినా చూడకపోయినా, నమ్మినా నమ్మకపోయినా అది మీ కర్మ. నేను చెప్తా ఉంటాను. ఎప్పుడో ఒకసారి నా మాటలు మీకు గుర్తొస్తాయి, అప్పుడు మీకు చెప్తాను.
అందరికి చెప్పను. ఎవరైతే నన్ను మొన్న ఒకడు కామెంట్ చేశారండి, సోది తమ్ముడు మళ్ళీ వచ్చావా అనేసి. వస్తాను, మళ్ళీ వస్తూనే ఉంటాను, నువ్వు పోయేదాకా వస్తూనే ఉంటాను. ఎందుకంటే నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు మీరు ఎగతాళి పాలవుతారు నాకు తెలిసి. మిషన్ మీద చేసి మరీ చెప్తున్నాను. అంత కరాఖండిగా ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని రోజులు నేను ఇవి చేశాను, నాకు తెలిసింది. దీన్ని కూడా కొంతమంది ఏదో అన్నారు, ఈడు పెద్ద మగవాడా, అబ్బా అంతనా. ఆ వీడియో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. కొంతమంది వీడియో చూసినప్పుడు అబ్బా వీడు అంత మనగాడా, అంత చెప్తున్నాడా అనేసి అనిపిస్తుంది. నేను చెప్పినప్పుడు మీకు కూడా అనిపించవచ్చు, నేను లెక్క చేయ. ఓకే, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందామండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.